పసిడి ధరలు పైపైకి పెరుగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు శక్తి తగ్గిపోతుందంటున్నారు మహిళలు. పండగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్ల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం కొనాల్సి వస్తుందని అంటున్నారు మహిళలు. పెరుగుతున్న బంగారం ధరలపై మహిళల ఆవేదనపై విశాఖ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కొండలను ఎక్కుతున్నాయి, కొండలు కాదు ఆకాశాలను కూడా అంటుతున్నాయి. ఆకాశాలు దాటి పరిమితులు దాటి మరీ దాని ధర అయితే పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా బంగారం అంటే మహిళలకు ఎంతో ప్రీతికరమైన వస్తువుగా కనిపిస్తుంది. ఒక విలాసవంతమైనటువంటి ఆభరణాల్లో బంగారం కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది. అలాంటి బంగారం రోజు రోజుకి కూడా ధరను పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో మహిళలు ఎలాంటి ఆవేదన చెందుతున్నారు. ప్రతి పండగకి లేదా శుభకార్యాలకి బంగారం కొనుక్కోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయనగరంలో బంగారం వ్యాపారం కూడా ఎక్కువగా రికార్డు స్థాయిలో జరుగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు ఏమంటున్నారు, వాళ్ళు ఈ పండగకి బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వసంత గారికి చెందిన మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. చెప్పండి, ఈ సంవత్సరం బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది, ఏమనిపిస్తుంది? ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. రోజు రోజుకి బంగారం రేట్ పెరగడం వలన ఏంటంటే దీనివల్ల మాకు ఉన్న బంగారానికి సెక్యూరిటీ లేకుండా పోతుంది. రోజు రోజుకి బంగారం రేట్ పెరగడం వలన అంటే లైక్ చైన్ స్నాచింగ్ క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఉన్న బంగారాన్ని మేము ధైర్యంగా వేసుకొని సింగిల్గా లేడీస్ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అదంతా దాచుకొని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కొత్త బంగారం కూడా కొనే శక్తి తగ్గిపోతుంది రోజు రోజుకి. రానున్న రోజుల్లో పిల్లలకి తులాలు పెట్టే రేంజ్ నుంచి గ్రాములు పెట్టే రేంజ్కి వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యుద్ధాలు వాణిజ్య యుద్ధాలు పెరగడం వల్ల రోజు రోజుకి ఈ బంగారం రేట్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గటం లేదు. దీనివల్ల అంటే ప్రపంచ దేశాలన్నీ సమతుల్యత పాటిస్తేనే మన బంగారం రేట్ కొంచెం ఫ్యూచర్లో స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది అంటే ఒకవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, పెట్రోలు, డీజిల్, క్రూడ్ ఆయిల్స్ పెరుగుతున్నాయి, దాంతోపాటు బంగారం కూడా పెరుగుతుంది. ఇవన్నీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కోవాల్సినవి. బంగారాన్ని కొనుక్కోవడం అనేది అది మనకు స్టేటస్ కావచ్చు, లేదంటే సందర్భాన్ని బట్టి శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి కొనుక్కోవడం అనేది ఆనవాయితీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలంటే ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితుల్లో మా మధ్యతరగతి ఫ్యామిలీస్ అందరికీ చాలా కష్టంగానే ఉంటుంది. కాకపోతే దీన్ని ఇప్పటికైనా మేల్కొని దీన్ని ఏదైనా సులభతర పద్ధతుల్లో కొనుక్కొని సేవ్ చేసుకొని ఉంచుకోవడంలో తప్పులేదు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మాకు కష్టంగానే ఉంది. దీనికి ఏదైనా ప్రపంచ దేశాలు కొంచెం సమతుల్యత పాటిస్తే అది స్టేబుల్గా ఉండి ఇంకా కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కొనే పద్ధతిలో కొంచెం అయినా కొనుక్కునే అనేది కొంచెం సమయం పాటించాలి. మీరు చెప్పు, గతంలో చూసుకుంటే భూముల విలువ పెరిగేది, ఎవరికైనా సందర్భాన్ని బట్టి దానం చేయాలన్నా లేదంటే కుటుంబంలో ఆస్తులుగా పంపకాలు చేయడానికి భూములు ఇచ్చేవారు. ఇప్పుడు భూముల ధరలు తగ్గిపోయి బంగారం ధర పెరుగుతుంది, ఏమనిపిస్తుంది? ఆ బంగారం ధర పెరగడమే మధ్యతరగతి కుటుంబాలు అసలు కొనుక్కోలేని స్టేజ్కి వచ్చేసారు. కనీసం ఇది వరకు కొనుక్కుందాం, ఒక డబ్బులు కూడబెట్టుకొని అని ఒక 1 గ్రామ్ కానీ ఇలా కొనుక్కొని, ఇప్పుడు అది కూడా కొనుక్కోలేని స్టేజ్కి వచ్చేసారు. ఇలా పెరుగుతూ ఉంటే పరిస్థితులు ఇంకా ఎలా మారుతాయా అని దీని మీద ఆలోచిస్తున్నాం అంతమందిని. అది కొంచెం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తగ్గించి అందరూ కొనుక్కునే రీతిలో రీజనబుల్గా రేట్లు ఉంటాయని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు చిన్నప్పుడు బంగారం ధరకి ఇప్పటికీ కూడా మీరు తేడా చూస్తున్నారు. అంటే అప్పుడు ఎలా ఉండేది, అప్పుడు బంగారానికి ఎంత విలువ ఉండేది, ఇప్పుడు బంగారానికి ఎంత విలువ ఉంది, ఎందుకు కొనుగోలు పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనుకుంటుంది? మా మ్యారేజ్ టైంలో అయితే 2500 తులం ఉండేది. ఇప్పుడు చూస్తే 1,50,000 రూపాయలు ఉన్నది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. సంబంధాలు కూడా మంచివి పిల్లలు కూడా రావడం లేదు, ఇచ్చుకోలేకపోతున్నారు. ఇచ్చుకోలేక చాలా ఇబ్బంది పాలు కూడా అవుతున్నారు. ఈ జనరేషన్లో బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. అంటే మీ పూర్వం జనరేషన్ కానీ మీ జనరేషన్, ఈ బంగారం ధర పెరుగుతుంటే భవిష్యత్తులో మీరు ఏ విధంగా బంగారం కొనుక్కోవాలనుకుంటారో, బంగారం మీద ఆశ పెరుగుతుందో తగ్గుతుందో? ఎప్పుడు అమ్మాయిలకి గోల్డ్ మీద ఆశ అయితే తగ్గదు. అది గోల్డ్ అనేది ఒక శుభ సూచకం. మాకు అదంటే చాలా ప్రీతి. మేము ప్రతి ఒక్క అకేషన్లో అట్లీస్ట్ 1 గ్రామ్ అయినా కొనుక్కోవాలని కోరుకుంటాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా రాలేదు. దివాళీ 1 గ్రామ్ కూడా కొనలేపాము మేము. అంత కాస్ట్ ఉంటే మా అలాంటి వాళ్ళు అయితే అస్సలే కొనలేము. పాల ప్యాకెట్ వెళ్ళి కొనడానికి వెళ్తే ఆవిడ చైన్ థెఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడ నెక్ అది గోల్డ్ పోవడంతో సంబంధం లేదు, ప్రాణాలు పోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఇదంతా చాలా విషాదకరమైన సిచ్యువేషన్. ఇందులో ఏమైనా మార్పులు వస్తే కొనగలిగే సిచ్యువేషన్ మాకు ఉంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ.
ఇది మొత్తమే చూసాం కదా. ఏదైతే బంగారాన్ని వదిలిపెట్టడానికి అయితే మహిళలు ఇష్టపడడం లేదు, ధర పెరుగుతుందని ఆవేదన అయితే తప్పడం లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేసి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తాలూకా వాల్యూని సమతుల్యం చేస్తే రాబోయే రోజుల్లో బంగారాన్ని చూడగలుగుతామన్న చిన్న ఆశ కూడా ఉంటుంది. లేకపోతే బంగారాన్ని చూసే శక్తి కూడా లేని స్థితికి చేరుతామని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ప్రతి పండగకి కొనుగోలు చేసేటువంటి బంగారాన్ని ఇప్పుడైతే పండగల్లో కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు బంగారానికి పెరుగుతున్న వాల్యూ ద్వారా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి, చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి, తద్వారా ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి బంగారం ధరను తగ్గించి సామాన్యులకి అందుబాటులోకి తీసుకొస్తే భవిష్యత్తులో బంగారానికి ఉన్నటువంటి విలువ అలాగే ఉంటుందని చెప్పి మహిళలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్.